యూరోపియన్ యూనియన్‌లో పార్ట్ డెన్మార్క్. ఆ డెన్మార్క్‌లో ఉన్నటువంటిది గ్రీన్‌లాండ్. ఆ గ్రీన్‌లాండ్ మీదన పట్టు కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నం. అక్కడున్న సహజ వనరులు ప్లస్ భౌగోళికంగా అత్యంత కీలకమైనటువంటి స్పాట్ లైక్ ఆఫ్ఘనిస్తాన్ లాంటిదనమాట. అలాంటి ప్రదేశం మీద ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. అక్కడ ప్రజలొద్దంటున్నా, అక్కడ ప్రభుత్వం కాదంటున్నా, అక్కడున్నటువంటి ఆల్ పార్టీస్ గ్రీన్‌లాండ్‌లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నా, అమెరికా ఈవెన్ ఆళ్ళ పార్లమెంట్‌లోనే ఒక చట్టం తీసుకొచ్చి ఆ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే అధికారాన్ని ట్రంప్‌కి ఇచ్చేటటువంటి పని. అట్లాగే వైట్ హౌస్, పెంటగాను పదే పదే ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది అమెరికా దాన్ని విలీనం చేసుకోబోతోంది. 51వ రాష్ట్రం కిందన పెట్టుకోబోతోంది. దానికి ట్రంప్ అటు చూస్తున్నట్టుగా కొన్ని వీడియోస్, కొన్ని ఫోటోస్‌ను కూడా షేర్ చేస్తూ గ్రీన్‌లాండ్ లాక్కోబోతున్నారన్న ప్రొజెక్షను. గ్రీన్‌లాండ్‌లో ఉన్నటువంటి పబ్లిక్‌నేమో మీకు నెలకొక 8 లక్షల రూపాయలు ఇస్తాం. కా ఒప్ కో 80 కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చేస్తాం ముందని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు. కేవలం 50, 60 వేల జనాభానే కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటున్నారు. అయితే రష్యా ఒక బాంబ్ షెల్ లాంటి స్టేట్మెంట్ ఇచ్చింది. రష్యా డిమిట్రీ మెద్వెదేవ్ తాజాగా చెప్తుంది ఏంటంటే 55,000 మంది ఉన్నారు టోటల్‌గా గ్రీన్‌లాండ్‌లో. వాళ్ళందరూ రష్యాలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. గ్రీన్‌లాండ్ రష్యాలో చేర్చడానికి రెడీ అవుతున్నారు అన్నటువంటిది. అది నిజమైతే అమెరికాకి అతిపెద్ద షాకు. డెన్మార్క్‌కు కూడా షాకే. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ నుంచి ఇవతలకు ఒక పార్ట్ వచ్చినట్టు. కానీ మేబీ ఇది కేవలం అమెరికాని కవ్వించడానికి, అమెరికా తప్పు చేస్తోందని చెప్పడం కోసం ఈ మాట అనుండొచ్చును.